సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 25వ తారీఖు లగాయతూ మార్చి 2వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే మేషరాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కన్యారాశి యందు కేతువు, మకరమందు కుజశుక్రుల యొక్క సంచారము, కుంభరాశిలో రవి బుధ శనేశ్వరుల యొక్క సంచారము, మీనమందు రాహు, అలాగే ఈ వారంలో సింహం కన్య తుల వృశ్చిక రాశుల యందు చంద్ర సంచారం ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం కొంత సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాశిలోనే చంద్రుని యొక్క స్థితి చంద్రబలాన్ని సూచిస్తూ ఉంటే, షష్ఠ స్థానముందు ఉండేటువంటి కుజ బలాన్ని ఈ రాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నారు. అయితే గురుగ్రహం కూడా బలంగా ఉండడం వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే ఎన్ని శుభ ఫలితాలు ఉన్నాయో అన్నీ కూడా అశుభ ఫలితాలు ఉన్నాయి. షష్ఠ స్థానంలో ఉండే శుక్రువు భృగు షట్క దోషము, అష్టమంలో ఉండేటువంటి రాహుగ్రహము అష్టమ రాహు దోషము, అలాగే సప్తమ కేంద్రంలో ఉండేటువంటి రవి కానీ శని కానీ బుధగ్రహం కానీ. దీనివల్ల సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు భార్యకి కానీ పిల్లలకి కానీ కొంత అనారోగ్య సూచనలు అనేటువంటివి సింహరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అనగా కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, అటు భార్యాభర్తలు, ఒకవేళ సింహరాశి వారు ఆడవారైతే భర్తకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, లేదా మగవారైతే భార్యకి సంబంధించి పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఈ వారంలో కొంత కనబడుతూ ఉన్నాయి. ఆ విషయం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. అంతేగాక ఉత్సాహభంగ కార్యాణి అన్నారు. సప్తమంలో ఉండేటువంటి శని కానీ బుధుడు కానీ ఉత్సాహాన్ని హరించి వేస్తూ ఉంటారు. అనగా నీరసం ఏర్పడుతూ ఉండడము, శరీర అవయవాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉండడము, బద్ధకంగా ఉండడం లాంటి అంశాలు సింహరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఇక అష్టమంలో ఉండేటువంటి రాహువు కూడా కొంత మానసిక భయానికి కారణమవుతారు. ఏదైనా ఒక చిన్న అనారోగ్య సమస్య వస్తే దాన్ని భూతద్దంలో చూసి దీనివల్ల ఏదైనా అయిపోతుందేమో అనేటువంటి ఒక మానసిక ఆందోళన, నిద్ర పట్టకపోవడం, సరైనటువంటి వేళకి భోజనం చేయకపోవడం, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడము, నిద్రపోతూ ఉండడం లాంటి అంశాలు కూడా సింహరాశి వారిలో ఈ వారం ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఎలా ఉన్నా ఎన్ని ఇబ్బందులున్నా అటు కుజుడు మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడేలాగా, అలాగే శత్రువుల మీద పూర్తి స్థాయిలో విజయాన్ని సాధిస్తూ కుటుంబ సభ్యులు మీరు చెప్పిందే వింటూ, అంటే మీరు ఏ నిర్ణయాలు అయితే మీరు తీసుకున్నారో దానికే మిగతా సభ్యులందరూ కూడా కట్టుబడి ఉండేటువంటి విధంగా మీ మాటకి ఒక రకమైనటువంటి శక్తిని చేకూరుస్తూ ఉంటారు కుజగ్రహం. అలాగే గురుడు భాగ్యస్థానంలో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా మీకు ప్రసాదిస్తూ ఉంటారు. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, లేదా ముఖ్యమైనటువంటి రోజుల్లో దేవతారాధన కార్యక్రమాలు ఇత్యాదులు ఇవన్నీ కూడా మీ చేత ఈ గ్రహస్థితి చేయిస్తూ ఉంటుంది. ఇక ఉద్యోగపరమైనటువంటి చికాకులేవి కూడా కనబడడం లేదు. చిన్నపాటి సమస్యలున్నా అధిగమించగలుగుతారు. అలాగే వ్యాపార పరంగా మంచి లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణకి గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. విదేశాలలో విద్యను అభ్యసిస్తూ ఉండేటువంటి వారికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను ఇస్తూ ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. గణపతి అష్టోత్తరాన్ని కానీ సహస్రనామాలు కానీ పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కన్యారాశి.